Today we are going to meditate upon the word that is in 2 Corinthians 5:14. ఈ రోజు మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేసుకొనబోతున్నాం. Christ's love compels us. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. What does the word compel mean? బలవంతము చేయుచున్నది అనగా దాని అర్థం ఏంటో చూద్దాం. It forces someone to do something. ఒక కార్యాన్ని జరిగించడానికి ఏదో ఒక శక్తి మనలను పురికొల్పుచు ఉన్నది. And it overpowers someone to do something. ఒక వ్యక్తిని ఆ కార్యాన్ని చేయడం కోసమే ప్రోత్సాహపరుస్తూ ఉన్నటువంటి శక్తి లాంటిది. Yes, it moves a person. ఆ వ్యక్తిని ముందుకు నడిపించుచు ఉన్నది. How does the word of prophecy operate? ఏ విధంగా ప్రవచన వరము క్రియ చేయుచు ఉన్నది? In 2 Peter 1:21 the Bible says, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21 బైబిల్ తెలియజేస్తున్నది. no prophecy was ever made by the act of human will. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చనబట్టు కలుగలేదు కానీ, but men spoke the word of prophecy moved by the Holy Spirit. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. Paul says, of all things earnestly desire for the gift of prophecy. మీరందరూ ప్రవచన వరమును అపేక్షించవలనని నేను కోరుచున్నానని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. This is the greatest gift the Lord would give us. ఇదే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఒక గొప్ప వరమై ఉన్నది. In Jeremiah 29 the Bible says, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. Jeremiah says, his word is in my heart like a fire. నా హృదయములో ఉన్నటువంటి దేవుని వాక్యము అగ్నివలే మండుచున్నది అంటున్నాడు ఇర్మియా. I know today the Lord is going to come upon every one of you like a fire. నేను ఎరుగుదును, ఈ రోజు దేవుని యొక్క వాక్యము మీలో ప్రతి ఒక్కొక్కరిని మంటవలే మండింపచేస్తుంది. God is a consuming fire. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని బైబిల్ తెలియజేస్తున్నది. His love consumes everything. ఆయన ప్రేమ సమస్తాన్ని దహించుచు ఉన్నది. In 1 Thessalonians 4:4 the Bible says, తెస్సలోనికీయులకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనములో బైబిల్ తెలియజేస్తున్నది. Christ's love compels us to control our body, క్రీస్తు ప్రేమ మన యొక్క శరీరాలను తన స్వాధీనమందుకొనుచు ఉన్నది. to keep our body holy and honorable. మన యొక్క శరీరములను పరిశుద్ధత యందు అలాగే ఘనత యందు కాపాడుచు ఉన్నది. We have to lead a life holy and honorable. మన జీవితాలను పరిశుద్ధత యందును ఘనత యందును కొనసాగించాలి. The Bible says God did not call us to be impure, బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, దేవుడు మనలను అపవిత్రులుగా ఉండకు పిలువలేదు, but to live a holy life. అయితే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కోసమే దేవుడు పిలిచాడు. Yes, in 2 Corinthians 4:16 the Bible says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో బైబిల్ తెలియజేస్తున్నది. though our outer man is decaying every day, మా బాహ్య పురుషుడు దినదినమునకు కృషించుచున్నను, our inner man is being renewed day by day. అంతర్య పురుషుడు దినదినమునకు నూతన పరచబడుచున్నాడు. Yes, every day when we sit at the feet of Jesus, అనుదినము మన ప్రభువైన యేసు పాదముల యొద్ద కూర్చున్నప్పుడు he gives us a new spirit, ఆయన మనకు నూతన ఆత్మను ఇస్తున్నాడు, a new heart, నూతన హృదయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, and he strengthens our inner being. మన యొక్క అంతరంగాన్ని బలపరుస్తూ ఉన్నాడు. In Ephesians 3:16 the Bible ఎఫెసీయులకు says, రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. yes, this beautifies the soul. ఇదే ఆత్మను అలంకరింపచేస్తూ ఉన్నది. Our soul is being cleansed every day. అనుదినము మన ఆత్మ శుద్ధీకరించబడుచు ఉన్నది. Yes, the Bible says in Proverbs 31 and 30, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనములో బైబిల్ తెలియజేస్తున్నది. charm is deceptive, అందము మోసకరమని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. beauty is fleeting, సౌందర్యము వ్యర్థమని కూడా బైబిల్ తెలియజేస్తున్నది. but a woman who fears the Lord is to be praised. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. Yes, when we are full of God's presence, మనం ఎప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యములో ఉన్నట్లయితే we are being praised. మనము కొనియాడబడుచు ఉన్నాము. Shall we all look up to God for prayer? మనమందరము ప్రార్థనలో దేవుని వైపు చూద్దామా? Our loving Lord, Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, your children might have gone through losses in their lives. తండ్రి, మీ ప్రియ పిల్లలు వారి యొక్క జీవితంలో అనేక నష్టాలు గుండా They వెళ్ళారేమో, might have lost their loved ones. వారి ప్రియులైన వారిని వారు కోల్పోయి ఉన్నారేమో. Father, తండ్రి, compensate the loss they have gone through, Lord.
వారు వెళ్ళినటువంటి ప్రతి నష్టం కూడా మీరు ఎరుగుతున్నాయన. Make them glad, తండ్రి Master, వారిని సంతోషింపచేయండి. by filling them with your gifts of the Holy Spirit. మీ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము చేత వారిని నింపండి. They may be longing for that for a long time. చాలా రోజులుగా పరిశుద్ధాత్మ కొరకు తృష్ణగొనుచున్నారు. Today let your mighty hand come upon them, Lord, ఈ రోజు మీ శక్తివంతమైన హస్తం అట్టి వారి మీదకి వచ్చును గాక. and fill them with your power. మీ శక్తి చేత వారిని నింపండి. Lord, I know you will perfect every blessing upon them, Lord. తండ్రి వారి మీద ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మీరు పరిపూర్ణం చేస్తున్నారని, Everything concerning them, you will perfect it, Lord Jesus. తండ్రి ప్రతిదాన్ని కూడా మీరు సంపూర్ణ చేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాము. Lord, let them not shed tears anymore, తండ్రి ఇకపైన వారు ఏమాత్రం కూడా కన్నీళ్లు విడవకూడదు నాయన. but then let them reap everything with joy, వారు సమస్తాన్ని సంతోష గానములతో పంట కోయుదురుగాక. with the joy of the Holy Spirit. Let them be filled, Lord Jesus. ఇప్పుడే పరిశుద్ధాత్మ సంతోషం చేత ఇప్పుడే నింపబడుదురుగాక. You have done this in my life, నా Lord. జీవితంలో మీరు దాన్ని చేశారు నాయన. After you fill me with your anointing, I have got back everything in double measure, Lord. తండ్రి అభిషేకము ద్వారా నేను కోల్పోయిన దానికి రెండంతలు మీరు నన్ను దీవించినందుకు కొరకై వందనాలు. Dear friends, ask God to fill you more and more. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని ఇంకా ఇంకా నింపమని కోరండి. Father, let their cups overflow right now. తండ్రి వీరి యొక్క గిన్నెలు ఇప్పుడే నిండి పొర్లును గాక. Fill their hearts with your love, తండ్రి మీ ప్రేమ చేత వారి హృదయాలను నింపండి. with your మీ joy, సంతోషం చేత with నింపండి. your blessings, Lord ప్రభువైన Jesus. యేసు మీ ఆశీర్వాదముల చేత దీవించండి. Overflow in them, Lord. తండ్రి ఇప్పుడే ప్రవహించును గాక. Let them say, the Lord is my యెహోవా నా shepherd. కాపురని చెప్పగలిగినట్లుగా చేయమని I ప్రార్థిస్తున్నాము. shall not be in want. నాకు లేమి కలుగదు. Father, in the same way, lead them in green pastures. తండ్రి పచ్చిక గల చోట్ల వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము. Let your blessings follow them, Master. తండ్రి ఆశీర్వాదములు వారిని వెంబడించును గాక. Fill them with your power. మీ శక్తి చేత నింపండి. Fill them with your strength, మీ Lord. బలము చేత నింపండి నాయన. Thank you, Jesus, for blessing your children. తండ్రి మీ పిల్లలను మీరు దీవిస్తున్నందుకు కొరకై వందనాలు. They might have lost their job, Lord. ఒకవేళ వారు ఉద్యోగాలు కోల్పోయారేమో, Give them a job that they will enjoy it, Master. తండ్రి వారికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చి వారు సంతోషంగా అనుభవించడం సాయం చేయండి. తండ్రి They might have lost the joy in their family life. వారి యొక్క కుటుంబ జీవితంలో ఒకవేళ సంతోషాన్ని కోల్పోయారేమో, Father, let the joy come back to them, Master. తండ్రి ఆ సంతోషము తిరిగి వచ్చునుగాక. Fill them, Lord Jesus. ప్రభువైన యేసు వారిని నింపండి. And bless them, Lord. దీవించండి నాయన. Bless them, Lord దీవించండి Jesus. ప్రభువైన యేసు. As you have promised us to do that. మీరు వాగ్దానం చేసిన రీతిగా Make them glad. తండ్రి వారిని సంతోషింపచేయండి. Make them glad, Lord Jesus. ప్రభువైన యేసు వారిని సంతోషింపచేయండి. Hallelujah. హల్లెలూయా. Thank you, Father, for blessing them. తండ్రి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. Even now I pray for the sicknesses they have in their bodies, ఇప్పుడు Lord. కూడా వారి యొక్క శరీరములో ఉన్న వ్యాధిని బట్టి ప్రత్యేకంగా Lord, ప్రార్థిస్తున్నాను. let every pain be removed by the power of the Holy మీ Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి నొప్పి ఇప్పుడు తొలగించబడును గాక. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Jesus, for touching them. తండ్రి అట్టి వారిని ముట్టుచున్నందుకు కొరకే వందనాలు. Hallelujah. హల్లెలూయా. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. God bless you.